తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం. నెల్లూరు జిల్లాలో ఎక్స్ప్రెస్ రైళ్లే టార్గెట్ గా దోపిడీ దొంగల బీభత్సం. చండీగఢ్, హౌరా ఎక్స్ప్రెస్ రైళ్లలో భారీ దోపిడీ. రైళ్ల సిగ్నల్ స్టాంపరింగ్ చేసి అల్లూరు వద్ద ట్రైన్లను నిలిపేసిన దొంగల ముఠా. అర్ధరాత్రి సమయంలో దుండగులు హల్చల్. భయాందోళనకు గురైన ప్రయాణికులు. సుమారు 12 గంటల సమయంలో సిగ్నల్స్ మార్చి రైలులోకి ప్రవేశించిన దుండగులు. రైలు లోపల ముగ్గురు, బయట ముగ్గురు. పథకం ప్రకారం స్కెచ్. హడలెత్తిన ప్రయాణికులు, బంగారం, నగదు అపహరణ. కావలి రైల్వే పరిధిలో చోటు చేసుకున్న సంఘటన. మహిళల మెడలో బంగారు ఆభరణాలు, బ్యాగుల చోరీ. చండీగఢ్ ఎక్స్ప్రెస్ లోనే ఎక్కువ దోపిడీ. 6 నుంచి 10 మంది దొంగలున్నట్లు ప్రయాణికుల సమాచారం. గతంలోనూ ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇదే తరహాలో దోపిడీలు. వివరాలు వెల్లడించిన రైల్వే డీఎస్పీ మురళీధర్. 2-4-25 అర్లీ అవర్స్ 12:05 to 12:20 ఈ ఒక ట్రైన్లో చైన్ స్నాచింగ్ కేసెస్ గురించి రిపోర్ట్ రావడం జరిగింది. ఈ దీంట్లో భాగంగా 20494 కంటే ముందు ఈ 12863 బెంగళూరు టు హౌరా ట్రైన్ పాస్ అవ్వడం జరిగింది. అది అంటే స్లోగా. దాంట్లో అఫెండర్స్ ఏం చేస్తారంటే బయట ఒక ఇద్దరు, బయట లోపల బయట అఫెండర్స్ ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక కాయిన్ కానీ లేకపోతే ఒక ఐరన్ కానీ జంక్షన్ బాక్స్ దగ్గర పెట్టేసి పెడితే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఆ ట్రైన్ కొద్దిగా స్లో అవుతుంది. అంటే ఆ సిగ్నల్ జంప్ అయ్యి గ్రీన్ సిగ్నల్ టు ఎల్లో టు రెడ్ సిగ్నల్ కావచ్చు. అప్పుడు ట్రైన్ స్లో అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బయట ఉండే బ్యాచ్ మాట్లాడేసుకొని లోపల ఈ స్లీపర్ కోచ్, మామూలు స్లీపర్ కోచెస్ ఆర్డినరీ ప్యాసింజర్స్ దగ్గర ఆ చైన్ స్నాచింగ్ అటెంప్ట్ చేస్తాం. దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ ట్రైన్ ఒకటి హౌరా టు బెంగళూరు పాస్ అయింది. దాని తర్వాత 20494 చండీగఢ్ టు మధురై ట్రైన్, అది విజయవాడలో స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టాప్ పెరంబూర్. విజయవాడ స్టార్ట్ అయితే మన పెరంబూర్ స్టాప్. ఆ ట్రైన్ రావడము బెంగళూరు హౌరా తర్వాత విజయవాడ టు పెరంబూర్ మధ్యలో ఈ కావలి, అల్లూరు, ఉలవపాడు ఆ మధ్యలో ట్రైన్ కిలోమీటర్ నెంబర్ 202 దాని దగ్గర ఆ వైర్ జంక్షన్ బాక్స్ దగ్గర వైర్ కట్ చేయడం జరిగింది అఫెండర్స్. దాంతో ఆ ట్రైన్ స్లోగా అవడం జరిగింది. దాంట్లో బయట లోపల ఒక 2 చైన్ స్నాచింగ్ అటెంప్ట్స్ జరిగింది. ఒక లేడీ నుంచి ఒక 10 గ్రాములు, ఇంకొక లేడీ నుంచి ఒక 20 గ్రామ్స్ అయింది. దాంతోపాటు ఇంకొక బ్యాగ్ థెఫ్ట్ అంటే బ్యాగ్ కూడా లాక్ అవ్వడం జరిగింది. దాంట్లో ఒక 4,000 రూపాయలు క్యాష్ ఉన్నట్లుగా వాళ్ళ కంప్లైంట్స్ కానీ సమాచారం. కంప్లైంట్స్ కూడా అదే ట్రైన్లో పాస్ అయిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు కంప్లైంట్స్ కూడా మాట్లాడుతున్న వాళ్ళ కంప్లైంట్స్ ఏదైనా వాట్సాప్లో పెట్టేసి వాళ్ళ ద్వారా అది తీసుకోమని చెప్పేసి ఇది బిట్వీన్ 12:05 to 12:20 మళ్ళీ ఇమీడియట్గా 12:40 గంటకు ఆర్పీ వాళ్ళకు జిఆర్పీ వాళ్ళకి రావడం వచ్చింది. సమాచారం ఇచ్చినట్టే ఆర్పీ వాళ్ళు మా జిఆర్పీ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, ఆర్పీఎఫ్ స్టాఫ్, సుబ్బారావు ఎస్ఐ గారు, ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు, మిగతాలందరూ సీన్కి రెస్ట్ కావడం జరిగింది. టోటల్ 2 చైన్ స్నాచింగ్ కేసెస్, ఒక బ్యాగ్ లిఫ్టింగ్ కేసు, ఆ ఒకే ఒక ట్రైన్ నెంబర్ 20494 చండీగఢ్ టు మహబూబ్ నగర్, చండీగఢ్ టు మధురై ఆ ట్రైన్లో రిపోర్ట్ కావడం జరిగింది. ఇప్పుడు కంప్లైంట్స్ వాళ్ళతో మాట్లాడి ఆ రెండు కేసెస్ లేదా వాళ్ళ బ్యాగ్ లిఫ్టింగ్ కేసు ఇస్తే, బ్యాగ్ లిఫ్ట్ కేసు ఇస్తే దాన్ని కూడా ఇచ్చేసి ఆ 3కి కేసు రిజిస్టర్ చేయడం. కంప్లైంట్ ఇచ్చారు సార్. కంప్లైంట్ ఇప్పుడు ఇంకో మా ఎస్ఐ గారు వాళ్ళని మానిటర్ చేస్తా ఉన్నారు. టోటల్ ప్రాపర్టీ 20 గ్రామ్స్, ఒకటి ఒక క్యాష్లో 4,000. మూడు కేసెస్ సుమారుగా ఒక అందాజుగా 1 రూపాయల దాకా ప్రాపర్టీ. ఇప్పుడు ఒంగోలు టు చీరాల టు ఒంగోలు వరకు ఒక ట్రైన్లో ఒక బీట్ జరిగింది. ఒక బీటు అది అంటే ఏ స్టేషన్ పరిధిలో వాళ్ళే చూసుకుంటారు. ఇప్పుడు ఇది విజయవాడ టు ఈ ట్రైన్ విజయవాడ టు పెరంబూరు కాబట్టి లాంగ్ ట్రైన్ కాబట్టి ఆర్పీఎఫ్ వాళ్ళు కానీ ఇది వీక్లీ స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆర్పీఎఫ్ కానీ దాని జిఆర్పీ బీట్ లేదు. బట్ బెంగళూరు టు హౌరా ఎక్స్ప్రెస్లో మాత్రం బీట్ ఉంది.
ప్రయాణికులకు ప్రతి ట్రైన్లో ఆల్మోస్ట్ ఆర్పిఎఫ్ బీట్ కానీ ప్లస్ జిఆర్పి బీట్ కవర్ అవుతుంది సార్. ఆ, ఈ ప్రతి అంటే ఇంపార్టెంట్ చోట్ల స్లీపర్ కోచెస్లో కానీ ఏసీ కోచెస్లో ఇట్లా పడుకున్న వాళ్ళని కానీ లేచిన వాళ్ళని కానీ లేకపోతే మధ్యలో ఎక్కడన్నా అన్అఫీషియల్గా ఉండే వాళ్ళు ట్రైన్ ఇది లేకుండా వాళ్ళని అలర్ట్ చేసుకుంటా టీటీతో మాట్లాడుతా మా వాళ్ళు జిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ కోఆర్డినేట్ చేసుకుంటా ఆల్మోస్ట్ అంటే ఇంపార్టెంట్ అన్ని స్టేషన్స్లో ప్యాసింజర్స్ని అలర్ట్ చేస్తా ఉన్నారు. ఈవెన్ ఈ మధ్యలో మా వాళ్ళు బెల్ హెల్లర్స్ మైక్ సిస్టమ్స్ అవి కూడా తీసుకొస్తున్నారు. ప్రతి ఒక్క కానిస్టేబుల్ లాఠీ విజిల్ బెల్ హెల్లర్ చేసి ఈవెన్ సైరన్ కూడా యూజ్ చేస్తాను సార్. ఈ మధ్యలో అంటే మేము డ్రోన్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తాము సార్. డ్రోన్ టెక్నాలజీలో అంటే ఈ అవుటర్ కెమెరాస్ని అవుటర్ సైడ్ ఉన్నాయి అవుటర్ ట్రైన్ అవుట్ సైడ్ స్టేషన్స్ని అలాంటి డ్రోన్ కవరేజ్ కూడా జరిగింది. స్పీడ్స్ ఇంక్రీజ్ చేస్తాం. స్పీడ్స్ ఇంక్రీజ్ చేస్తూ ప్రతి ఒక్క కానిస్టేబుల్కి వెపన్ ఇస్తూ ప్రతి ఒక్క కానిస్టేబుల్కి దాంట్లో ఈవెన్ పాస్పోర్ట్లో కూడా అవసరమైతే కాల్పులు జరపమని కూడా దాంట్లో పాస్పోర్ట్లో రాయడం జరుగుతుంది. పక్కనే జంక్షన్ బాక్స్లో ఒక హిడెన్ కెమెరా ఉంది. అంటే ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్స్ ఇటువంటి అక్కడెక్కడన్నా అఫెన్సెస్ జరిగింటాయి కదా అక్కడ అంటే ఆర్పిఎఫ్ వాళ్ళు కానీ మా పార్టీస్తో ఒక సీక్రెట్ కెమెరాస్ పెట్టింటారు. ఆ ఒక కెమెరా కూడా ఉంది. దాంట్లో కూడా సమ్ ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే అంతకంటే మీ ఇన్వెస్టిగేషన్ కదా దాంట్లో